రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరొకసారి వ్యాఖ్యలు చేసింది. ఇది కొత్త ఏం కాదు. గతంలో క్రీమీ లేయర్ గురించి మాట్లాడిన ఇదే సుప్రీంకోర్టు ఇవాళ దాని గురించి మరొకసారి ప్రస్తావిస్తూ వేరే కేసులో రిజర్వేషన్లు ఎన్ని రోజులు ఉండాలి, మంత్రి కొడుకు కలెక్టర్ పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్ ఉండాలా, ఒకసారి రిజర్వేషన్ వాడుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వాళ్ళకి, ముఖ్యంగా కలెక్టర్ల గురించే మాట్లాడింది. నేనైతే మంత్రి కొడుకు అని అంటున్నాను. మంత్రులందరూ శ్రీమంతులు కావాల్సిన అవసరం లేదు, కానీ కొంతవరకు రాజకీయాల్లో బాగా సంపాదించుకొని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తించాలని నేను అంటున్నాను. అది ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ. ముఖ్యంగా సుప్రీంకోర్టు అధికారులకు పరిమితమై ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా మరి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు, ఒకసారి రిజర్వేషన్ పొందితే సరిపోదా అనే మాట మాట్లాడింది. ఈడబ్ల్యూఎస్ యూనివర్సిటీ పరిష్కరించే దాన్ని కూడా చురకలు వేసింది. కానీ నేనేమంటున్నానంటే దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే విన్ విన్ సొల్యూషన్ కావాలి. అంటే ఇద్దరు గెలవాలి. ఒకటి ఓడిపోవడం, ఒకటి గెలవడం. అంటే నేను నష్టపోతే మీరు లాభపడతారు, మీరు లాభపడితే మీరు నష్టపోతారు కదా. దీనిలో ఏమైందంటే సుప్రీంకోర్టు అనేది ఒక వంక చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ విన్ విన్ సొల్యూషన్ అంటే ఒక రకంగా చెప్పానంటే కందిరీగ తుట్టని కదిలించింది సుప్రీంకోర్టు. మంచిదే, ఎప్పుడో ఒకసారి మొదలు కావాల్సిందే. గతంలో రిజర్వేషన్ల గురించి క్రీమీ లేయర్ ఉండొద్దు, ఒకసారి ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఉండొద్దు, అస్సలు లేని వాళ్ళకు, అసలు రిజర్వేషన్లు ఒక్కసారి కూడా పొందిన వాళ్ళకి ఎప్పుడు అందుతాయి, ఇది మేరా నంబర్ కబాయేగా అనే పరిస్థితి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్య. అందుకని నేను మొదటి నేను చెప్తున్నాను, రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారమా శాశ్వత పరిష్కారమా? ఖచ్చితంగా ఈ తాత్కాలిక పరిహారమే, శాశ్వత పరిష్కారం కాదు. రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళేమో పూర్తిగా రిజర్వేషన్ తీసేయాలంటారు, రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళేమో రిజర్వేషన్ ఉండాలనుకుంటారు. ఇది జీరో సంఖ్య. వాళ్ళు నష్టపోతారు, వీళ్ళు గెలుస్తారు, లేకపోతే వీళ్ళు నష్టపోతారు, వాళ్ళు లాభపడతారు. కనుక విన్ విన్ సొల్యూషన్ ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి, మనసుంటే మార్గం ఉంటుంది. రిజర్వేషన్లలో మొట్టమొదటి క్రీమీ లేయర్ అవలంబించండి. 8 లక్షలు 10 లక్షల ఆదాయం అన్నారు కదా. నిజంగా చెప్పారంటే ఆదాయం సర్టిఫికేట్ తీసుకుని ఇంతకన్నా తక్కువ అని చూపెడతారు ఎవరైనా కూడా, తప్పుడు సర్టిఫికేట్. కనుక వాళ్ళు ఒక సమాజంలో ఒక స్థాయికి చేరుకొని, ఉదాహరణకు కలెక్టర్లు ఎస్పీలే కాదు, మామూలు ఉద్యోగస్తులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, పిల్లలకు ఆ రిజర్వేషన్ వర్తించదు. ఒక తరం అయిపోయింది, ఇంకో తరానికి మళ్ళీ అదే రిజర్వేషన్ వర్తించదు. అంటే మంత్రి కొడుకు చాలాసార్లు 7 సార్లు 8 సార్లు మంత్రి చేసిన వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళ పిల్లలకు అనుభవించుకుంటూ పోతే తరతరాలు ఒకే కొన్ని కులాలు, ఈ వర్గాలలో కూడా కొన్ని కులాలు కొంతమంది మాత్రమే అనుభవించుకుంటూ పోతే అసలైన రిజర్వేషన్ ఎవరికైతే నిమ్న వర్గాలు నుండి, ఎక్కడైతే వాళ్ళు అనగారిన వర్గాలు ఉన్నారో గ్రామాల నుండి వాళ్ళకి ఎప్పుడు కావాలండి. దీనికి 2-3 ప్యాకేజీలు పెట్టాం. దీని పరిష్కారం కూడా ఉంది. రిజర్వేషన్ ఇప్పటికెప్పుడు తీసేయడం సాధ్యం కాదు, కానీ ఫస్ట్ క్రీమీ లేయర్ అవలంబించాలి. రెండవది, ఆ పిల్లలు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిందా పట్టణం ప్రాంతం నుంచి వచ్చిందా. ఒకవేళ రిజర్వేషన్ మీకు వద్దనుకుంటే మీకు ఉన్నత చదువులు చదవడానికి లోను ఇవన్నీ ఫెసిలిటీస్ ఎక్కువ కల్పించినాం అనుకోండి, అప్పుడు అందరూ ఉన్నత స్థితికి వస్తారు. అందుకని నేను ఏమంటున్నానంటే రిజర్వేషన్లు అనే అంశం చాలా చిక్కుముడితో కూడిన అంశం. దీనిలో సుప్రీంకోర్టు అన్న దాని మీద ఇప్పక్క అటుపక్క నాణానికి 2 వైపులా బొమ్మ పరుస్తున్నట్టు చేస్తుంటారు. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిందని రిజర్వేషన్ తీసేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు, క్రీమీ లేయర్ పాటించమన్నది. క్రీమీ లేయర్ పాటించాలా లేదా, అందులో ఆర్థిక స్థితిగతులను అనుసరించంటే ఆర్థికంగా కూడా దొంగ సర్టిఫికేట్ పుట్టిస్తారు. కనుక వాళ్ళకున్న ఆస్తిపాస్తులు వాటిని చూసి వాళ్ళ హోదా, వాళ్ళు అనుభవిస్తున్న రాజ్యాంగ హోదా, లేకపోతే వాళ్ళు అనుభవిస్తున్న ఉద్యోగ హోదా, వీటన్నిటి చూసుకొని ఆ తరానికి ఒక తరానికి అయిపోతే. రెండోది, ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ నుంచి మొదలుకొని లాస్ట్ రిటైర్మెంట్ దాకా అనేక స్టెప్పులలో, అనేక అంచెలలో మళ్ళీ రిజర్వేషన్ పనికి వస్తున్నారు. రిజర్వేషన్ ఉద్యోగానికి మాత్రమే. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ వల్ల కానీ వీటిలలో మళ్ళీ అది చేసినాం అనుకోండి, ఇంకా పొందిన వాళ్ళు మళ్ళీ పొందుతున్నారు. కనుక పొందని వాళ్ళకి అవకాశం రావడానికి క్రీమీ లేయర్ మంచిది. రిజర్వేషన్లు వద్దనే వారికి, కావాలనే వారికి ఈ రెండింటి మీద సయ్యద్దు కుదిరించాల్సిన అవసరం ఉన్నది. కనుక స్పష్టంగా ఆర్థికంగా నిలదొక్కుని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి కలెక్టర్లు, ఎస్పీలు, రకరకాల పెద్ద ఉద్యోగాలు చేరిన వారందరి పిల్లలకు స్వచ్ఛందంగా ఇప్పుడు గ్యాస్ గివెనప్ పెట్టడం, వాళ్ళు తమ పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదని చేస్తే బాగుంటుందని. నాకు తెలిసిన మిత్రులు బీసీలో ఎస్సీలో ఉన్నారు, వాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా రిజర్వేషన్ వాడుకోలే, అవకాశం ఉండి వాడుకొని వాళ్ళు ఉన్నారు, అవకాశం దొరక్క వాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం దొరక్క వాడుకునే వాళ్ళకి వాడుకోవాల్సిన వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయాలంటే మనం కొంత త్యాగం చేయాలి. ఖచ్చితంగా రిజర్వేషన్ పొందుతున్న వర్గాలన్నిటికీ నా విన్నపం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును ఇంకో రకంగా చూడకండి. సుప్రీంకోర్టు తీర్పును మన వర్గాలలోని, మీ వర్గాలలోని ఎవరైతే అనగారిన వర్గాలను వాళ్ళందరికీ కింది స్థాయికి అందాలంటే, అప్లిఫ్ట్ కావాలంటే ఫస్ట్ జనరేషన్ చదువుకొని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొన్ని ఎస్సీ ఎస్టీ కులాల్లో తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు ఉన్నారు. చదువుకొని తల్లిదండ్రులు ఉన్న పిల్లలకన్నా రిజర్వేషన్ దక్కాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తున్న, అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ తమ తరానికే ఈ రిజర్వేషన్ పరిమితం చేసుకొని
కింది స్థాయికి రిజర్వేషన్లు మిగతా వారికి తమ కులాల్లోని మిగతా వారికి అందేటట్టు చేస్తే మంచిది. సుప్రీంకోర్టు తీర్పు నేను ఆహ్వానిస్తున్నాను. దానికి ఇంకో రకమైన పెడార్థాలు తీయకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.